అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో ఎన్నికలైపోయి ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలు చూసి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి సంభ్రమాచార్యాలతో మునిగిపోయింది. వైఎస్ఆర్సీపీ ఆ షాక్ నుండి ఇప్పటికీ తేరుకోలేకపోతుంది. ఎప్పటికీ తేరుకోలేదేమోనని కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి కొన్ని మాటలు మాట్లాడారండి. ఆయన మాట్లాడిన మాటలు చూసి యావత్ ప్రజానీకం, ప్రజాస్వామ్య వాదులంతా కూడా సిగ్గుపడుతున్నారండి. అంటే ఆయన నేను అందరికీ డబ్బులు ఇచ్చేశాను, బటన్ నొక్కాను, వేలాది కోట్ల రూపాయలు పంచిపెట్టేశాను, అయినా ఓట్లు ఏమైపోయాయో అని మాట్లాడుతున్నారండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు కూడా అర్థం కాలేని విషయం ఏంటంటే ఈయన చెప్తున్న అక్క చెల్లెములు, అవ్వాతాతలు మాత్రమే ఓట్లేస్తారని అనుకున్నట్టున్నారండి. వాళ్ళకి పిల్లలు, మనవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ సమాజంలో రోజు తిరుగుతున్నారు. వాళ్ళు పూర్తిగా ఎఫెక్ట్ అయిపోతున్నారు. వాళ్ళ జీవితాలు అగమ్యగోచరంగా మారాయనే సంగతి ఆయనకి ఈరోజు కూడా అర్థం కాకపోవడం చాలా బాధాకరం, చాలా విచారకరం అండి. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మరి ఆయన అప్రమేధావని మాట్లాడుకుంటారు కదా, ఆయన ఆస్తుల్ని ఆ స్థాయిలో అభివృద్ధి చేసుకున్నప్పుడు మరి రాష్ట్రం పరిస్థితి ఎందుకు ఇంత అగమ్యగోచరంగా ఉంది? ఎన్ని ఆస్తుల్ని తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులన్నీ కూడా ఏమైపోయాయి? అసలు ఈయన పంచుతున్న డబ్బులకి, చేస్తున్న అప్పులకి ఏమైనా పొంతనుందా? మరి ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉద్ధరించేశానండి, సంక్షేమం అంటే నా వల్ల వచ్చింది, ఈ రాష్ట్రంలో నేనే ప్రజలు బాగు చేయడానికి పుట్టిన ఏకైక నాయకుడిని అనే తనకు తాను వర్ణించుకుంటా ఉంటే కొంచెం బాధగానే ఉంటుందండి. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన మాట్లాడేది అంటే మద్యం వ్యాపారం కానీ, ఇసుక వ్యాపారం కానీ చూస్తూ ఉంటే అది టోటల్గా అవినీతికి రహదారులుగా మార్చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇలా మాట్లాడడం చాలా బాధాకరం అండి. ఈరోజు ఓట్లు వేయడం అంటే ప్రజలు తమ ఇష్టానుసారంగా ఓటు వేస్తారన్న సంగతి ఆయనకి ఈరోజు కూడా అర్థం కాకపోవడం చాలా 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 బాధాకరం అండి. అంటే ఎవరైతే డబ్బులు పనిచేస్తారో వాళ్ళకి ఓట్లు వేసేస్తారని అనుకుంటే చాలా పొరపాటు అండి. మా ఓట్లు మాకున్నాయి, మా పర్సంటేజ్ మాకు ఉంది అని ఇంకా మాట్లాడుతున్నారంటే చాలా చాలా బాధాకరమైన విషయం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చాలామంది భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయిందండి. వాళ్ళు అంత బాధపడ్డారు కాబట్టే ఈరోజు ఇంత దారుణమైన తీర్పు మీకు ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది? అధిక ధరలు, అవినీతి, అరాచకాలు ఇవన్నీ మీకు అర్థం కాలేదా? ఈరోజు కూడా మీకు తెలియట్లేదా? మరి ఎందుకు ఈ ప్రజలు ఇంత కచ్చగట్టి కసితోటి అంత దారుణమైన తీర్పు మీకు ఇచ్చినప్పటికి కూడా ఇంకా మీరు విశ్లేషణ చేసుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం అండి. పోనీ ఈ 5 సంవత్సరాలైనా సరే మీరు విశ్లేషణ చేసుకోండి. మీ మనస్తత్వానికి తగ్గట్టుగా మీరు పరిపాలన చేశారు కాదు, ప్రజలు కోరుకున్న విధంగా మనం పరిపాలన చేయాలి. రాష్ట్రంలో ప్రజలంటే ఓన్లీ అవతాతలు, అక్క చెల్లెములు కాదండి, చాలామంది ఉన్నారండి ప్రజలు. ఈ పర్సెంటేజ్ తక్కువ అండి. మీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉన్న సంగతి మీకు ఓట్లు వేసిన తర్వాత తెలిసిందేమో. మాకు ముందుగానే తెలుసండి, చాలామందికి ముందుగానే తెలుసు. కాబట్టి మీరు ఇప్పటికైనా సరే ఆలోచించవలసింది ఏంటంటే మద్యం విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటండి? ఈ మద్యం విషయంలో మాట్లాడితే బాగోదని చాలామంది జనం మాట్లాడలేదేమో, కానీ మద్యం విషయంలో ఒక మనిషిగా ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక ఏదైనా వస్తువు కొనుక్కునే హక్కు అది నాణ్యతను బట్టి, ఖరీదుని బట్టి, తన పాకెట్ పర్మిషన్ బట్టి ఆ వస్తువుని కొనుక్కుంటాడు ఏ మనిషి అయినా సరే. మీరేంటండి ఈ మద్యం నేను ఈ బ్రాండ్ తాగాలని అనుకున్నవాడు ఆ బ్రాండే తాగుతాడు, ఈ బ్రాండ్ తాగాలనుకున్నాడు ఆ బ్రాండే తాగుతాడు అనుకుంటే, లేదు నేను అమ్మిన బ్రాండే మీరు తాగాలి, ఇది నా శాసనం, ఇది నా రాష్ట్రం, ఇది నా ఆస్తి అన్నట్టుగా మీరు బిహేవ్ చేస్తూ ఉంటే ఇది బాధాకరమైన విషయం కాదు, నియంతృత్వ ధోరణి కాదండి, నియంత్ర పాలన కాదండి. మరి ఎందుకు మీరు ఇంకా దాని నుంచి బయటకు రాలేకపోతున్నారు? ప్రజలు అందుకేనండి మీకు 5 సంవత్సరాలు విశ్రాంతి ఇస్తే అన్నీ సక్రమంగా ఆలోచిస్తారు, మీ మైండ్ కూడా సరిగ్గా పనిచేస్తుంది. ఇప్పటికైనా సరే మీరు తెలుసుకుంటారు, ప్రతిపక్షంగా మీరు చేసిన లోపాలు తెలుసుకొని రేపు పొద్దున్న సరైన రీతిలో మీరు ఉంటారని నేను అనుకున్నారండి. కానీ ప్రతిపక్ష హోదా కూడా లేదే మీకు. మీకు ఎంత దారుణం అండి? మీకేం అనిపించలేదా? 23 సీట్లు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని శాసనసభలో మీ సభ్యులు అవయాలంగా మాట్లాడుతూ ఉంటే, వయసుతో సంబంధం లేకుండా, ఆయన అనుభవంతో సంబంధం లేకుండా మీరు అలా మాట్లాడుతూ ఉంటే, మీరు ఏకేకలో పక్కపక్కలో నవ్వుతూ ఉంటే ప్రజలు గమనించట్లేదండి. ఒక పెద్దగా ఎవరైనా తప్పు చేస్తే మనం దండించాలండి, కంట్రోల్ చేయాలండి, కానీ ఆ పని మీరు చేయలేదండి. మీరు ఎంకరేజ్ చేశారండి. మంత్రులు ఎప్పుడైనా సరే ప్రెస్ మీట్ పెట్టి
చేసిన అభివృద్ధి గురించి కానీ వాళ్ళ శాఖల్లో జరుగుతున్న మార్పులు చేర్పుల గురించి నేను ఎప్పుడైనా చెప్పారండి? మంత్రులందరూ ప్రెస్ మీట్ పెట్టడం, చంద్రబాబు నాయుడు గారు తిట్టడం, లోకేష్ బాబు గారు తిట్టడం, ఇదేనండి మీరు? ఎందుకు మీరు అధికారం ఎందుకు ఇచ్చారు మీరు ప్రజలు? అధికారం ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు, రోజు ప్రెస్ మీట్లో ఏం చేస్తున్నారో చెప్పాలండి. ఆ ప్రెస్ మీట్లకి అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వందే. మరి ప్రభుత్వం విధానాల గురించి, ప్రభుత్వం పనితీరు గురించి, ప్రభుత్వం చేసే కార్యక్రమాల గురించి మీరు మాట్లాడకుండా ఓన్లీ ప్రతిపక్ష నాయకుడిని తిట్టడమే పనిగా పెట్టుకొని, ప్రతిపక్ష నాయకుడు కుటుంబాన్ని తిట్టడమే పనిగా పెట్టుకొని, అలాగే మిమ్మల్ని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళని తిట్టడంగా పనిగా పెట్టుకొని, అలాగే కాపు సామాజిక వర్గ నాయకులతోటి పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం మీ రాజకీయ ఎత్తుగడలో ఇది ఒక మంచి ఎత్తుగడ, మంచి ఫలితాలు ఇస్తుందని మీరు అనుకున్నారేమో. అనుకోలేదండి. ఈ జనం ఖచ్చితంగా తెలివైన వాళ్ళండి. ఇప్పుడు కూడా ప్రజల తీర్పు ఎప్పుడు కూడా చాలా 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 రాజకీయ నాయకులు కనువిప్పుగానే ఉంటుందండి. ఖచ్చితంగా రాజకీయ నాయకులు ప్రజలు ఇచ్చే తీర్పు కనువిప్పు కావాల్సిందిగా. అది 2019లో తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన తీర్పు కానీ, 2024లో మీకు ఇచ్చిన తీర్పు కానీ ఖచ్చితంగా ప్రజలు కనువిప్పు చేసే తీర్పునిస్తారండి. ఎప్పుడూ కూడా తెలుసుకోవాలండి. చంద్రబాబు నాయుడు గారు 2019లో ఎందుకు ఓడిపోయారని అంటే, తర్వాత ఆయన విశ్లేషించుకున్నారు ఎందుకు ఓడిపోయారు అన్నదని. మీరు విశ్లేషించుకోండి, ఎందుకు ఓడిపోయారు, ఇంత దారుణంగా ప్రజలు మనల్ని ఎందుకు ఓడించారని విశ్లేషించుకోండి. ఇంకా ప్రజలు తప్పు పట్టే విధంగా మీ వ్యాఖ్యలు ఉంటే అది బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు. మనం ఎందుకు రాజకీయాల్లో ఉన్నామండి? ప్రజలు మంచి చేయడం కోసం. నేనే మంచి చేశానని మాట్లాడతారేటండి? నేనే చేశాను అంటారేటండి? ఎక్కడి నుంచి ఇచ్చారండి ఇవి పథకాలకు డబ్బులు? మీ ఇంట్లోంచి తెచ్చి ఇచ్చారా? లేదా మీ ఆస్తులు అమ్మి తెచ్చి ఇచ్చారా? ప్రభుత్వం డబ్బులే కదండి. మరి ప్రభుత్వం మీరు చేసిన అప్పులకి పంచిన డబ్బులకి వేరే చేసుకుంటే అంత వేరియేషన్ ఎందుకు వస్తుందండి? అది మీరు గమనిస్తే, ఎప్పటికైనా గమనించి మీరు రేపు రాబోయే రోజుల్లో ప్రతిపక్షానికి సరైన సహకారం అందించి మీరు సరైన పాలన ఈ రాష్ట్రంలో జరిగేటట్టు, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టు, ముఖ్యంగా యువత 45 సంవత్సరాల లోపల యువత, 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యన ఎంత నలిగిపోతున్నారండి. రాష్ట్రంలో నలిగిపోతున్నారండి. అటు బతకలేక ఇటు చావలేక దీనమైన పరిస్థితి, దారుణమైన పరిస్థితిని అనుభవిస్తున్నారండి. ఆ యువతకి, ఆ భవిష్యత్తుకి ఒక భరోసా చంద్రబాబు నాయుడు గారు కనిపించడం వల్ల ఈరోజు ఈ ఓటమి మీకు, గెలుపు ఆయనకి సాధ్యం అయిందనే సంగతి మీరు ఇప్పటికైనా గమనిస్తే ఈ రాష్ట్రానికి చాలా మంచిది, మీకు మంచిది, ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి కూడా చాలా మంచిదని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.